బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శివాయ గురవే నమః. నమస్కారం. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఏ విధంగా మనం ఆరాధన చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్రతి పౌర్ణమి కూడా చాలా విశేషప్రదమైనటువంటి పౌర్ణమి. కానీ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి చాలా గొప్ప విశేషమైన పౌర్ణమి కింద 12 పౌర్ణముల్లో కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి చాలా విశేషప్రదమైనటువంటిది. భార్యాభర్తల మధ్య అన్యోన్య లోపం ఉన్నట్లయితే ఈ పౌర్ణమిని గనక మీరు ఉపయోగించుకున్నట్లయితే చక్కగా దోషం తొలగిపోయి అన్యోన్య జీవితం మీకు ప్రసాదింపబడుతుంది. ఎందుకు ఇంత ఈ పౌర్ణానికి విశేషత అని చెప్పారు అంటే, ఈ మాసంలో కార్తీక మాసంలో పౌర్ణమి రోజున సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అయినటువంటి కార్తికేయుల యొక్క జన్మ నక్షత్రం ఉంటుంది, కృతికా నక్షత్రం. ఈ కృతికా నక్షత్రం ఉండటం మూలకంగా దీనికి కార్తీక మాసము అని పేరు. ఈ కృతికా నక్షత్రం వచ్చినటువంటి రోజున పొద్దున నుంచి ఉపవాసం ఉండగలిగినటువంటి వారు భోజనం చేయకుండా సాయంత్రం దాకా ఉండి పొద్దున పూట తలస్నానాలంతా చేసుకుని పూజ అంతా చేసుకుని దీపారాధన చేసుకుని సాయంత్రం కూడా మళ్ళీ స్నానం పిమ్మట ఎవరైతే 5 దీపాలను దేవాలయమునందు కానీ తమ తులసి కోట ఎందు కానీ 5 దీపాలు వెలిగించాలి. ఎందుకు ఈ 5 దీపాలు వెలిగించాలి అంటే, పరమేశ్వరుడికి 5 తలకాయలు, సజ్జోజాత వామదేవ అనేటువంటి అఘోర అనేటువంటి నామాలతో 5 తలకాయలు ఉంటాయి. సో 4 ముఖాలు 4 దిక్కుల్ని చూస్తూ ఉంటే ఊర్ధ్వముఖంగా ఒక ముఖము కనిపిస్తూ ఊర్ధ్వం వైపుకి ఆకాశం వైపుకి శివుడు చూస్తూ ఉంటాడు. సో ఈ 5 కూడా మనం దీపాలను ఆరాధన చేసినట్లయితే 5 ముఖాలకి ఆరాధన. కాబట్టి ఈ పంచముఖాలకి మనం పూజించినట్లుగా ఫలితం లభిస్తుంది. ఈ పంచముఖ లింగేశ్వరుణ్ణి ఎవరైతే పూజిస్తారో వారికి చాలా శుభాల్ని కలుగుతుంది. ఈ కృతికా నక్షత్రంలో ఉండటం చేత అమ్మవారితో పరమేశ్వరుడు ఆనందం పొందటం మూలకంగా కార్తికేయుడు ఉద్భవించి తారకాసురుని వధించాడు. కాబట్టి అలాంటి భార్యాభర్తల మధ్య అన్యోన్య లోపాన్ని పోగొట్టేటువంటి శక్తి కలిగినటువంటి కార్తికేయుడు నక్షత్రం రోజున చక్కగా శివ అష్టోత్తరాన్ని, ఈ 5 దీపాలు పెట్టే శివ అష్టోత్తరాన్ని, అలాగే పార్వతీదేవి అష్టోత్తరం కానీ దుర్గాదేవి అష్టోత్తరాన్ని కానీ చదువుకున్నట్లయితే అన్యోన్యంగా జీవితము చాలా శుభప్రదంగా ఉంటుంది. అందుకని పౌర్ణమి చాలా విశేషప్రదమైనటువంటిది. మరొక విషయం, సాక్షాత్తు కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున శివుడు కూడా స్త్రీలాగా వేషం వేసుకుంటారు అని మనకి బృందావనంలో చరిత్ర తెలియచేస్తోంది. ఈ కార్తీక మాసంలో సాక్షాత్తు రాధాదేవి బృందావనంలో శ్రీకృష్ణుడితో చక్కగా అనంతమైనటువంటి భక్తి నృత్యాన్ని చేసేటువంటి రోజు. అలాంటి రోజున ఆ భక్తి నృత్యాన్ని చూడటానికి ఒకసారి కృష్ణుడిని అడిగారట పరమేశ్వరుడు, అయ్యా నేను కూడా ఆ భక్తి నృత్యాన్ని చూడటానికి రావాలనుకుంటున్నాను అంటే, అక్కడ రాధాదేవి ఆడవాళ్ళకి మాత్రమే అనుమతి ఉన్నది, మగవాళ్ళకి ఎవరికీ అనుమతి లేదు. కాబట్టి నీవు రావాలి అనుకుంటే నేను రాధాదేవిని మైమరిపిస్తాను, నువ్వు స్త్రీలాగా వేషం వేసుకుని రా అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా పరమేశ్వరుడు కూడా అదే మాదిరిగా స్త్రీలాగా అలంకారం చేసుకుని ఆ యొక్క రాసలీల అంటారు. ఇప్పటికీ కూడా బృందావనంలో వటవృక్షం, అక్కడ చాలా పెద్ద వటవృక్షం ఉన్నది. ఆ వటవృక్షంలో ఈ రోజుకి కూడా రాధాదేవి అక్కడికి వచ్చి కృష్ణుడితో అనంతమైనటువంటి ఆనందమైనటువంటి రాసక్రీడ. ఇక్కడ మన దౌర్భాగ్యం ఏమైపోయింది అంటే,
ఈ రాసకేళి రాసక్రీడ అంటే తప్పుగా ప్రచారం చేశారు చాలామంది. అది ఆనందమైనటువంటి భక్తి తరంగాలకు సంబంధించిన నృత్యం తప్ప దానిలో ఎటువంటి చెడు లేదు. అది ఆత్మతో మరొక ఆత్మ ఆనందమైనటువంటి భక్తి భావనగా కలిసేటువంటి ప్రదేశం. ఆ ప్రదేశం అదే బృందావనం. కాబట్టి ఆ బృందావనంలో రాధాదేవి కృష్ణుడు అక్కడ రాసక్రీడలో అనేక మంది గోపికలతో 16,000 మంది గోపికలు అక్కడ నృత్యం చేస్తుంటే సర్పాదులు కూడా చూస్తాయటండి వచ్చి ఆ రోజున. అప్పుడు చక్కగా శివుడు ఇట్లా నెత్తి మీద నుంచి ఒక కంటికి కనిపించకుండా ముఖాన్ని ఎక్కువగా ఇలాగ కొంగు కప్పుకొని లోపలికి ప్రవేశిస్తాడు. ఆ ప్రవేశించిన తర్వాత పరమేశ్వరుడు గోపీశ్వరుడుగా, అక్కడ శివలింగం కూడా ఉన్నది. శివుడు ఆ గోపీశ్వరి అనేటువంటి నామంతో అక్కడ శివలింగాన్ని ఆయన అక్కడ జన్మించినట్లుగా, అంటే అక్కడ శివలింగం కింద ఆ నృత్యకేళి చూసిన తర్వాత లింగాకారం కింద మారిపోయినట్లుగా మనకున్నది. ఒకటే రోజున శ్రీకృష్ణ పరమాత్ముడితో ఆ రాసక్రీడలో చక్కగా ఆ శివుడితో కలిసినటువంటి ఆనందం. రాధాదేవి అంటే ఎవరనుకున్నారు? మీ ముఖాన మీ పెదాల పైన చిరునవ్వుని చిందించేటువంటి దేవత పేరే రాధాదేవి. ఆవిడ ఆనందానికి ఆహ్లాదానికి దేవత. కొంతమంది మనకి ముఖం చూడంగానే చక్కగా చిరునవ్వులు వారి పెదాల్లో కనిపిస్తూ ఉంటాయి. అంటే రాధాదేవి అనుగ్రహం వారికి బాగా ఉన్నట్లు లెక్క. కాబట్టి పౌర్ణమి రోజున ఇలా 5 దీపాలు పెట్టుకుని శివుణ్ణి ఆరాధన చేసినట్లయితే దుర్గాదేవి అష్టోత్తరం కానీ పార్వతీదేవి అష్టోత్తరం కానీ దాంతోపాటు శివ అష్టోత్తరంతో పంచముఖ లింగేశ్వరుడిగా భావన చేస్తూ మనం పూజించి దీప ఆరాధన చేసినట్లయితే భార్యాభర్తల మధ్య చెడు కర్మ దోషాలు తొలగిపోయి అన్యోన్య జీవితం లభిస్తుంది. కావున బిగ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా దీన్ని గమనించి ఎవరికైనా దోషాలుంటే తొలగిపోవాలని చెప్పి కోరుకుంటూ ఆ కార్తీక గోపీశ్వరుడి యొక్క అనుగ్రహం మీ అందరికీ కలగాలని చెప్పి తెలియచేస్తూ స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.